వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విందాము. ఒక అందమైన పల్లెటూరులో చింటూ అనే 9 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి నల్లని జుట్టు, చురకైన కళ్ళు, ఎప్పుడు అల్లరిగా మెరుస్తూ ఉండే నవ్వు, చూడడానికి చిన్నవాడే అయినా ఆలోచనలో మాత్రం చాలా పెద్దవాడు. చింటూ తండ్రి రామయ్య రైతు, తల్లి లక్ష్మమ్మ ఇంటి పనులు చూసుకునేది. చిన్నప్పటి నుంచే చింటూకి పొలం అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి రాగానే బ్యాగు మూలకు విసిరేసి నేరుగా తండ్రి దగ్గరకు పొలానికి పరిగెత్తేవాడు. వ్యవసాయం అంటే ప్రేమ. రామయ్య ప్రతిరోజు పొలంలో కష్టపడుతుంటే చింటూ ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు. నాన్న, ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి? నీళ్లు ఎందుకు ఇంత అవసరం? అని ఎన్నెన్నో ప్రశ్నలు అడిగేవాడు. తండ్రి నవ్వుతూ, మట్టిని ప్రేమిస్తే అది మనల్ని పోషిస్తుంది అని చెప్పేవాడు. ఆ మాటలు చింటూ మనసులో బాగా నాటుకుపోయాయి. అప్పుడే ఒక సమస్య మొదలైంది. ఒక సంవత్సరం ఊరిలో వర్షాలు సరిగ్గా పడలేదు. బావిలో నీళ్లు తగ్గిపోయాయి. పంట ఎండిపోతుందేమో అని రామయ్య చాలా బాధపడ్డాడు. ఒకరోజు రాత్రి చింటూ తండ్రి మాటలు విన్నాడు. ఈసారి పంట చేతికి రాకపోతే అప్పులు ఎలా తీర్చాలి అని రామయ్య తల్లితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న చింటూ మనసు కలతపడింది. నా తండ్రికి నేను సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడే చింటూకి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రోజు స్కూల్లో సైన్స్ టీచర్ నీటి పొదుపు గురించి చెప్పింది. డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి నిల్వ విధానాల గురించి వివరించింది. చింటూ తక్షణమే నిర్ణయించుకున్నాడు. ఇదే మన పొలానికి పరిష్కారం అని అనుకున్నాడు. ఇంటికి వచ్చి తండ్రితో అన్నాడు, నాన్న, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పద్ధతి ఉంది. మనం ప్రయత్నిద్దాం. తండ్రికి మొదట నమ్మకం రాలేదు. కానీ చింటూ ఉత్సాహం చూసి ఒప్పుకున్నాడు. చిన్న చేతులతో పెద్ద పని చింటూ ఏ విధంగా చేశాడో ఇప్పుడు చూద్దాము. చింటూ పాత పైపులు, చిన్న మోటారు, ప్లాస్టిక్ బాటిళ్లతో తానే ఒక చిన్న డ్రిప్ వ్యవస్థ తయారు చేశాడు. స్కూల్ టీచర్ కూడా సహాయం చేసింది. పొలానికి నీళ్లు చక్కగా చేరసాగాయి. మొక్కలు మళ్ళీ పచ్చగా కలకలలాడాయి. గ్రామంలోని రైతులు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పిల్లాడికి ఇంత తెలివా అని మెచ్చుకున్నారు. కొద్ది నెలల్లో పంట బాగా పెరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చింది. రామయ్య కళ్ళలో ఆనందం. తల్లి లక్ష్మమ్మ గర్వంగా చింటూని హత్తుకుంది. గ్రామ సర్పంచ్ సభ పెట్టి అన్నాడు, చింటూ మన ఊరి గర్వం. ఇతని ఆలోచనలు అందరికీ ఆదర్శం. అప్పటి నుంచి చింటూని అందరూ తెలివైన రైతు బాబు అని పిలిచారు. ఆ రోజు రాత్రి చింటూ ఆకాశం వైపు చూసి అనుకున్నాడు ఈ విధంగా, నేను పెద్దయ్యాక రైతులకు కొత్త పద్ధతులు నేర్పే శాస్త్రవేత్త అవుతాను. భూమిని ప్రేమించే ప్రతి రైతు గెలవాలి. ఇదే చింటూ కళ. ఈ కథలోని నీతి, చిన్నవాళ్ళ ఆలోచనలకు శక్తి ఉంటుంది. చదువు ప్లస్ శ్రమ = విజయం. రైతే దేశానికి వెన్నుముక. నీటిని పొదుపు చేయడం మన బాధ్యత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.